హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో ఈరోజు మనము జనవరి 22వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనం ఏమైతే జనవరి 13వ తారీఖు నుంచి అండి, సో జనవరి 13వ తారీఖు 14, 15, 16, 17, 18, 19, 20, 21 సో ఈ డేట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ వీడియోస్తో పాటుగా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా పీడిఎఫ్లు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఏవైతే మనకి ఒక 8 days బ్రేక్ పడిందో ఇవన్నీ కూడా వన్ బై వన్ మీకు కరెంట్ అఫైర్స్ అందించడం జరిగింది. సో యాజ్ యూజువల్గానే సో ఈరోజు మనకి జనవరి 22వ తారీఖు ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే జగమంతా రామోత్సవం అని చెప్పేసి ఈరోజేనండి మనకి నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్లో అయోధ్య టెంపుల్ని ప్రారంభించబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మనము 2 days నుంచి కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాము. అయితే ఏదైతే సర్వాంగ సుందరంగా నగరాన్ని ముస్తాబు చేశారు అని చెప్పేసి సో ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఆ విగ్రహాన్ని సో అక్కడ పెట్టి మంత్ర ఉచ్చారణతో దానికి బలాన్ని కల్పిస్తారండి. సో ఆ యొక్క ఘట్టం అనేది ఈరోజే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చాలామంది కొన్ని లక్షల మంది సో మనకి ఎవరైతే భక్తులు ఉంటారో వీళ్ళందరూ కూడా అయోధ్యకు చేరుకునే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా వివిధ టీవీల్లో వీక్షించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇప్పటికే సో దగ్గరగా 7,000 మంది విఐపీస్కి సో ఇన్విటేషన్లు కూడా వెళ్ళాయి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉందండి. మరి ఇవి చూసినట్లయితే సో ఈ యొక్క ఏదైతే ఆలయంలో ఉన్నటువంటి ఈ యొక్క రాముడి యొక్క విగ్రహాన్ని రూపశిల్పి చేసింది ఎవరు, సో అది ఎన్ని అంగుళాలు, సో మొత్తం ఎంత ఖర్చు పెట్టారు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఫ్యాక్చువల్ డేటాతో మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దామండి. ఈ యొక్క రాముడి యొక్క విగ్రహానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినట్టు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కొన్నింటి ఇప్పుడు మనం చూద్దాం. ఏంటి సార్ అంటే అది ఈ యొక్క రాముడి యొక్క విగ్రహం అండి, ఆ గర్భగుడిలో పెట్టేటువంటి రాముడి యొక్క విగ్రహం ఎత్తు ఎంత సార్ అంటే సో 51 అంగుళాలండి. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 51 అంగుళాలు. అదేవిధంగా ఈ యొక్క విగ్రహాన్ని రూపకర్త అంటే ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూరుకి చెందినటువంటి వ్యక్తి అరుణ్ యోగిరాజ్. సో పేరు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇతను మైసూరుకి సంబంధించినటువంటి శిల్పి అరుణ్ యోగిరాజ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఆలయాన్ని ఏ శైలిలో నిర్మించారు అంటే మొత్తం 3 అంతస్తుల్లో నిర్మించారండి. మొత్తం 3 అంతస్తుల్లో నిర్మించారు. అంటే ఏ శైలిలో నిర్మించారు అంటే ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ సో ఏ శైలిలో చేశారు సార్ అంటే నాగర శైలి. వెరీ ఇంపార్టెంట్, నాగర శైలిలో దీన్ని నిర్మించడం జరిగింది. సో ఈ యొక్క ఆలయం యొక్క మొత్తం పొడవు వచ్చేసరికి 380 అడుగుల పొడవు, అదేవిధంగా 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో మొత్తము ఈ యొక్క ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు. సో గుర్తుంచుకోండి, ఒక్కొక్క అంతస్తు అనేది 20 అడుగులుగా ఉందండి. ఒక్కొక్క అంతస్తు అనేది సో 20 అడుగులు. అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఆలయంలో 392 స్తంభాలు, అదేవిధంగా 44 గేట్లు ఈ యొక్క ఆలయంలో ఉండడం జరిగింది. సో ఇలా ఓవరాల్గా మనకి నాగర శైలిలో దీన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఆ టెంపుల్ సో మనకి కలశం అని చెప్పేసి అంటారండి. అంటే ఏవైనా మనం టెంపుల్ ఇదిగోండి ఈ యొక్క పై భాగంలో సో ఇలాంటి భాగంలో మనం కలశం అని చెప్పేసి పెడుతూ ఉంటారండి. సో మనకి ఈ యొక్క కలశానికి సంబంధించినటువంటి బంగారు పోతతో ఒక కలశాన్ని చేశారండి. అది మనకి చెన్నై తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక శిల్పి ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ అని చెప్పేసి అంటామండి. ఇతను దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మరి యొక్క కలశం అనేది 13.5 అడుగుల ఎత్తులో ఉండడం జరిగిందండి. 13.5 అడుగుల ఎత్తులో ఉండడం జరిగింది. అదేవిధంగా బరువు వచ్చేసరికి 120 kg దాకా ఉండడం జరిగింది. సో ఇవేనండి ఇలాంటి ఫ్యాక్ట్స్ రేపు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో మనము ఏదైతే ఈ యొక్క ఆలయానికి సంబంధించి సో ఓవరాల్గా రూపశిల్పి కానివ్వండి, ఎత్తు కానివ్వండి, ఆ యొక్క ఆలయాన్ని ఈ యొక్క శైలిలో నిర్మించారని కానివ్వండి, మొత్తం ఎన్ని అంతస్తుల్లో నిర్మించారు కానివ్వండి, ఆ కలశాన్ని తయారు చేసింది ఎవరు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం 1 by 1 ఆర్డర్లో గుర్తుంచుకొని చదువుకోవాలి. సో ఇవి చదివేటప్పుడు అండి సో ఇటీవల కాలంలో కొన్ని సో విగ్రహాలు వార్తల్లోకి వచ్చినాయి, అంటే శిల్పాలు వార్తల్లోకి వచ్చినాయి, లేకపోతే కొన్ని మండపాలు వార్తల్లోకి వచ్చినాయి, లేదా కొన్ని కన్వెన్షన్ సెంటర్లు వార్తల్లోకి వచ్చినాయి, కొన్ని కారిడార్లు వార్తల్లోకి వచ్చినాయి. ఇవన్నీ కూడా చదువుకోండి. అసలు ఏం చదువుకోవాలో ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. అవన్నీ మీ నోట్బుక్లోనే ఉన్నాయి, ఒకసారి తీసి రివిజన్ చేయండి. ఏంటి సార్ అంటే ఇప్పుడు మనకి అయోధ్య టెంపుల్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన డేటా ఇంకా రేపు కూడా వస్తుందండి. రేపు కూడా వస్తుంది. ఒక పేజ్ అంతా దీనికి కేటాయించండి అయోధ్య టెంపుల్ అని చెప్పేసి. సో దీనికి
సంబంధించి నిన్నటి కరెంట్ అఫైర్స్లో, మొన్నటి కరెంట్ అఫైర్స్లో కొంత డేటా వచ్చింది, ఈరోజు కొంత డేటా వచ్చింది, రేపు కొంత డేటా వస్తుంది, అంతా ఒకసారి చదువుకోండి. సో ఇవి కాకుండా మనం చూసినట్లయితే ఏదైతే మనకి G20 సమావేశాలు జరిగినాయండి. సో మనకి 2023లో మన భారతదేశంలోనే G20 సమావేశాలు జరిగినాయి. అక్కడ భారత మండపం అని చెప్పేసి దానికి ఎదురుగా నటరాజ విగ్రహాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాము అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. సో ఆ విగ్రహం గురించి కూడా చదువుకోవాలి. ఎందుకు సార్ అంటే ఆ విగ్రహం, నటరాజుడి యొక్క విగ్రహం అనేది అష్టధాతువులతో నిర్మించడం జరిగిందని సో మనం డిస్కస్ చేశామండి. 87% అనేది కాపర్తో ఉంటుందని, 87% అండి. సో మనకి కాపర్తో ఉంటుందని మనం డిస్కస్ చేసాం. దాని యొక్క హైట్ వచ్చేసరికి సో మొత్తం వచ్చేసరికి 22 అడుగులండి. సో ఒక పెడిస్టల్ కలుపుకుంటే ఒక 6 అడుగులు, మొత్తం 28 సో మనకి అడుగులు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఏంటిది? G20లో భాగంగా సో మనకి ఏదైతే నటరాజ విగ్రహాన్ని అండి, సో మనకి రాధాకృష్ణ స్తప్తి అనే వ్యక్తి, సో మనకి ఏంటంటే రాధాకృష్ణ స్తప్తి అని చెప్పేసి ఇతను ఆ యొక్క స్తప్తి చెన్నై, తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఈ యొక్క విగ్రహాన్ని రూపకల్పన చేశారు. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఓన్లీ విగ్రహం హైట్ అయితే మాత్రం 22 అడుగులండి. సో 22 అడుగులు. సో అలా కాకుండా మొత్తం పెడిస్టల్ అంటే కింద పీఠం ఉంటుంది చూసారు, అది 6 అడుగులు, మొత్తం కలిపితే 28 అడుగులు. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఏదైతే 19వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి విజయవాడలో అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఒకదాన్ని ఆవిష్కరించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అది వచ్చేసరికి మొత్తము 206 అడుగులండి. సో మనకి 206. ఈ 206లో అండి సో మనకి 125 వచ్చేసి విగ్రహం యొక్క ఎత్తు, 81 వచ్చేసరికి పీఠం యొక్క ఎత్తు అనమాట. సో పీఠం యొక్క ఎత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్. సో మనకి రీసెంట్గా మనకి ఎక్కడ అంబేద్కర్ స్మృతివనం అని చెప్పేసి నిర్మించడం జరిగింది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణలో అండి, సో మనకి తెలంగాణకి సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని 125 యొక్క అడుగులతో సో దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి తెలంగాణ అనగానే. ఓకేనండి. సో ఇవన్నీ అదేవిధంగా వీటితో పాటుగా న్యూ పార్లమెంట్ వర్సెస్ ఓల్డ్ పార్లమెంట్ ఒకటి మీరు చదువుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నానండి, ఏదైతే ఈ యొక్క అయోధ్య టెంపుల్ గురించి చదువుకున్నప్పుడే మీరు G20 నటరాజ విగ్రహాన్ని చదువుకోవాలి. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో లాంచ్ చేశారు, అదొకటి చదువుకోవాలి. ఓల్డ్ పార్లమెంట్ వర్సెస్ న్యూ పార్లమెంట్ రీసెంట్గా మనకి లాంచ్ చేయడం జరిగిందండి. సో ఆ యొక్క న్యూ పార్లమెంట్కి సంబంధించిన విశేషాలు ఒకటి చదువుకోవాలి. అదేవిధంగా మనకి రీసెంట్గా ఒడిశాలో అండి సో మనకి ఏదైతే ఆ యొక్క జగన్నాథ టెంపుల్ కారిడార్ మొత్తాన్ని అభివృద్ధి పనులు చేపడతా ఉన్నారు. సో దాని గురించి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఇటీవల కాలంలో కొన్ని టెంపుల్స్లో అభివృద్ధి కార్యక్రమాలు అండి. సో ఇవన్నీ కూడా మనకి 2 days క్రితంగా కూడా అండి మనకి ఏదైతే మంత్రాలయంలో శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని సో ప్రారంభించడం జరిగిందని, మధ్యప్రదేశ్లో మనకి ఏదైతే ఆదిశంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని 108 అడుగుల విగ్రహాన్ని సో మనకి అంటే మాజీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్రారంభించారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో మనకి మధ్యప్రదేశ్కి సంబంధించండి. సో మోహన్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు ఉన్నారని, గతంలో మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఉన్నారు, అతను ఆ యొక్క విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటివి ఏవైతే మనకి విగ్రహాలు కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి వార్తల్లోకి వస్తే అవన్నీ సపరేట్గా మీరు ఒక చోట పేస్ట్ చేసుకోండి. వాటి నుంచి మనం 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న పోటీ పరీక్షల్లో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అందుబాటులోనికి ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఫిషరీస్ యూనివర్సిటీ అని చెప్పేసి కోర్సులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో మన దేశవ్యాప్తంగా ఫిషరీస్ యూనివర్సిటీ 3 ప్లేసెస్లో ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి 1 తమిళనాడు, 2 కేరళ, ఆ తర్వాత 3వది మన ఆంధ్రప్రదేశ్లోనే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే క్లాసెస్ కూడా సో అడ్మిషన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి, క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే మనకి దేశంలోని ఇది 3వది అని చెప్పేసి అన్నారు. ఇందులో మనం డిస్కస్ చేసామండి. 1 వచ్చేసరికి కేరళ, ఇంకోటి వచ్చేసరికి తమిళనాడు, 3 వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా BFSC కోర్సులో కొత్తగా నరసాపురం ఫిషరీస్ కళాశాలలో అని చెప్పేసి సో మనకి BFSC అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అని చెప్పేసి అంటాం. ఈ కోర్సును ప్రారంభించారని, తొలి ఏడాదిలోనే కళాశాలలకు UGC సో ICA గుర్తింపు లభించిందని, మొత్తం 332 కోట్ల రూపాయలతో సో 332 కోట్ల రూపాయలతో 40
ఎకరాల్లో నూతన భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈ యొక్క యూనివర్సిటీని 400 ఎకరాల్లో నిర్మిస్తున్నారండి. సో తొలి దశలో భాగంగా సో 40 ఎకరాలలో ఫస్ట్ ఈ యొక్క కొన్ని భవనాలను నిర్మిస్తూ ఉన్నారు అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. మనం గతంలో డిస్కస్ చేసాం. లాస్ట్ ఇయర్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దీన్ని అడగడం జరిగిందండి. సో ఈ యొక్క ఫిషరీస్ యూనివర్సిటీని ఎక్కడ సార్ అంటే తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పేసి అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. నో. సో ఎక్కడ సార్ అంటే మనకి నరసాపురం అనగానే పశ్చిమ గోదావరి జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్లీజ్ రిమెంబర్ దట్. సో అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మత్స్యరంగం వచ్చింది కాబట్టి మరి మత్స్యరంగంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. సో మరి దీన్ని చూసినట్లయితే ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏ స్టేట్ని పిలుస్తాం సార్ అంటే ఆంధ్రప్రదేశ్ని పిలుస్తాం. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఎందుకంటే ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అంటాం. సో నిక్ నేమ్ కింద. సో 1.75 లక్షల మంది ఆక్వా రైతులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో 1.75 లక్షల మంది ఆక్వా రైతులు సో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 8.50 లక్షల మంది మత్స్యకారులు సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో వీరందరూ కూడా ఆక్వా రంగం పైన డిపెండ్ అయి జీవిస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అండి 51.06 లక్షల టన్నుల ఉన్నటువంటి చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. చూడండి, దేశంలోనే చేపల ఉత్పత్తిలో కానివ్వండి అండ్ రొయ్యల ఉత్పత్తిలో కానివ్వండి సో ఆంధ్రప్రదేశే మొదటి స్థానం ఉంది. చేపల ఉత్పత్తిలో అప్రాక్సిమేట్గా 25 to 26% మన కాంట్రిబ్యూషనే ఉంది. గతంలో 30% ఉండేదండి, కొంత తగ్గింది ఈ మధ్యకాలంలో. అదేవిధంగా రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ అనేది 78% ఉంది. చూడండి, 78% ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. సో అదేవిధంగా వీటిని ఇంకా అభివృద్ధి చేయాలి అంటే సో ఈ యొక్క ఆక్వా రంగాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఫిషరీస్ యూనివర్సిటీస్ ఒకటి ఉండాలి అని, అదేవిధంగా కొంతమంది నిపుణులు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది పర్టికులర్గా నరసాపురం అండి. పర్టికులర్గా ప్లేస్ అడిగితే మనకి లిఖితపుడి సరిపల్లి అని చెప్పేసి ఏంటంటే అది సో మనకి లిఖితపుడి సరిపల్లి గ్రామాల మధ్య ఈ యొక్క యూనివర్సిటీ పనులు అనేవి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందులో మనం చెప్పుకున్నట్టు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, సో అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, సో వీటిల్లో కోర్సులు చేసేవడానికి నిపుణులు అవసరమట. సో మొత్తము ఇక్కడ 6,118 మంది నిపుణులు అవసరమట. అదేవిధంగా 2,541 మంది నిపుణులు అవసరమట. సో ఇప్పుడు ఉన్నటువంటి నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారట. సో ఇప్పుడు కానీ ఇంతమంది ఉంటేనే సో ఏవైతే వీళ్ళకి ఏదైతే మత్స్యరంగంలో ఆక్వా రంగంలో ఇంకా మనం గణనీయమైన అభివృద్ధి సాధిస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో అందువల్ల ఇదంతా కాన్సెప్ట్గా ఎంత గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందువల్ల మొత్తము ఎంతమంది రైతులు ఉన్నారు మత్స్యకారులకు సంబంధించి, మత్స్యకారులు అనగానే ఇటీవల కాలంలో మీ అందరికీ తెలిసిందేనండి. సో ఎవరైతే ఈ మత్స్యకారులు చేపకు వేటకు వెళ్ళి చనిపోతే సో 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇస్తూ ఉంది. గతంలో 5 లక్షలుగా ఉండేది, దాన్ని 10 లక్షలు చేశారు. అదేవిధంగా మత్స్యకారులు ఈ యొక్క ఫిషరీస్ హాలిడేస్ అంటే చేపల వేట నిషేధ కాలం ఏదైతే ఉంటుందో సో ఆ టైంలో వాళ్ళకి 10,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఆక్వా రైతులకు కూడా సో సబ్సిడీ రూపంలో కూడా కరెంట్ అందించడం జరుగుతుందా ఉందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ప్లీజ్ రిమెంబర్ దట్, గుర్తుంచుకోండి ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో తొలిసారిగా చేతు మార్పిడి శస్త్రచికిత్స. సో మనకి ఏవైతే చేతులు తెగిపోయిన ఉన్నాయో ఆ వ్యక్తికి మళ్ళీ వేరే ఒకళ్ళ యొక్క చేతుల్ని అతికించడం జరిగిందండి. ఇలా నార్త్ ఇండియాలో అంటే మనకి ఉత్తర భారతదేశంలో ఇదే తొలిసారిగా అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దానికి హర్యానాలో ఉన్నటువంటి అమృత్ ఆసుపత్రి, సో గుర్తుంచుకోండి హర్యానాలో ఉన్నటువంటి అమృత్ ఆసుపత్రి ఈ ఘనతను సాధించడం జరిగింది. సో ఎవరైతే మీరు పిక్లో చూస్తున్నారండి ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతనికి గతంలో ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయిందటండి. ఇతని పేరు గౌతమ్ తాయల్ అని చెప్పేసి అంటామండి. సో ఇతనికి ఒక చైని ఇదిగో మీరు చూస్తున్నారు ఇక్కడ, సో ఈ చైని సో అంటించడం జరిగింది. సో అదేవిధంగా మరో వ్యక్తి కూడా ఉన్నారండి. సో మరో వ్యక్తి కూడా ఉన్నారు. సో అతని పేరు వచ్చేసరికి దేవాంశ్ గుప్తా అని చెప్పేసి అంటాము. సో ఇతనికి కూడా 2 చేతులు సో విరిగిపోతే 2 చేతుల్ని అతికించడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి హాస్పిటల్ అండ్ స్టేట్ గుర్తుంచుకోండి. సో హర్యానాలో ఉన్నటువంటి అమృత ఆసుపత్రి సో ఏవైతే ఈ యొక్క చేతులు సో పూర్తిగా అంటించడం తొలిసారిగా చేతులకు మార్పిడి శస్త్రచికిత్స చేయడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం గతంలో చూసామండి ఏదైతే మనకి గతంలో చూసాను మనము. సో పిగ్ పంది గుండెను అమర్చారు
అని చెప్పేసి అమెరికా సంబంధించిన శాస్త్రవేత్తలు డాక్టర్స్ అని, అదేవిధంగా మూత్రపిండాలు అమర్చారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం. ఇలాంటివి మొట్టమొదటి అనే అంశం మీద, అంటే ఇలా మార్పిడి చేసినప్పుడు సో ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు లేదా వాళ్ళ యొక్క హాస్పిటల్స్, ఇలాంటివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేసామండి. సో మనకి ఏదైతే పంది గుండె అమర్చినటువంటి వ్యక్తిని, పంది మూత్రపిండాలు అమర్చినటువంటి సో పేషెంట్ అని అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు, ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయండి. సో ఇప్పుడు మరోసారి వార్తలోకి వచ్చింది, ఇది ఉత్తర భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం ఇదే అని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 3 రాష్ట్రాలకు ప్రధాని శుభాకాంక్షలు. మనకి జనవరి 21వ తారీఖున 3 రాష్ట్ర అవతరణ దినోత్సవాలను సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. సో ఏంటి సార్ ఆ రాష్ట్రాలు అంటే, 1 మణిపూర్, సో 2 వచ్చేసరికి త్రిపుర, 3 మేఘాలయ. సో ఈ 3 కూడా జనవరి 21వ తారీఖున రాష్ట్రాలుగా అవతరించడం జరిగింది. సో దీనికి సంబంధించి సో ఏవైతే నితిన్ గడ్కరీ కానివ్వండి, పిఎం కానివ్వండి, సో కొంతమంది మంత్రులు ఆయా రాష్ట్రాల సీఎంలకు విశేష తెలిపారు. ఎందుకంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో జనవరి 21వ తారీఖు అనగానే మనకి మణిపూర్, త్రిపుర, మేఘాలయ గుర్తుంచుకోవాలండి. ఈ 3 కూడా సో ఫుల్లీగా స్టేట్ హుడ్ హోదాను పొందినవి. అయితే మనకి జనవరి 21, 1972లో అండి, 1972లో వీటికి స్టేట్ హోదా ఇవ్వడం జరిగింది. సో మనకి అండర్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్ యాక్ట్ 1971 ప్రకారం గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి మణిపూర్కి సంబంధించినటువంటి సీఎంగా ప్రజెంట్ ఎవరున్నారు సార్ అంటే బెరెన్ సింగ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా త్రిపుర సీఎంగా ఎవరున్నారు సార్ అంటే మాణిక్ సాహా అనే వ్యక్తి ఉండడం జరిగింది. మేఘాలయ సంబంధించి సీఎం గవర్నర్ అంటే కాన్రాడ్ సాంగ్మా అనే వ్యక్తి ఉండడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మీ అందరికీ తెలిసిందే, మణిపూర్ ఇటీవల కాలంలో న్యూస్లో ఉంది. అక్కడ మైతేయి, నాగా, కూకీల మధ్య కొంత కోల్డ్ వార్ జరుగుతూ ఉందని. సో ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు ఏదైతే మనకి న్యాయయాత్ర, జోడో న్యాయయాత్రను మణిపూర్ నుంచే ప్రారంభించడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో గుర్తుంచుకోండి, మణిపూర్ అనగానే మనకి ఏదైతే ఒక 3 కమిటీస్ కూడా వేయడం జరిగిందండి. ఈ యొక్క నాగా, మైతీ సంబంధించినటువంటి వారికి సంబంధించి వాళ్ళ మధ్య కొంత ఘర్షణ వాతావరణం జరుగుతుంది కదా. సో దానికి సంబంధించి కూడా అజయ్ లాంబా కమిటీ అని చెప్పేసి, గీతా మిత్తల్ కమిటీ అని, సో ఆ స్టేట్ గవర్నర్ అనసూయ ఊకే కమిటీ అని చెప్పేసి మొత్తం 3 కమిటీలు వేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. ప్లీజ్ రిమెంబర్ ద టాప్ పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోవాలి. న్యాయయాత్రను కూడా, న్యాయయాత్ర అంటే జోడో న్యాయయాత్ర రాహుల్ గాంధీ గారు ఏ స్టేట్ నుంచి అంటే మణిపూర్ నుంచి ప్రారంభించి ఎండింగ్ ఎక్కడ చేస్తారు, ముంబై మహారాష్ట్రలో సో మనకి ఎండింగ్ చేస్తారని చెప్పేసి కూడా మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కజీరంగా నేషనల్ పార్క్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. 2 more mammalian species added to the list of the fauna in Assam's కజీరంగా. సో మనకి అస్సాంలో ఉన్నటువంటి కజరంగా, సో మనకి కజరంగా నేషనల్ పార్క్ అంటాము, కజరంగా టైగర్ రిజర్వ్ అని కూడా అంటామండి. సో నేషనల్ పార్కులో కొంత పార్ట్ టైగర్స్ కేటాయిస్తారు. సో దాన్ని కజరంగా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటారు. సో ప్లీజ్ రిమెంబర్ దట్. అయితే సో మనకి ఏవైతే మమాలియన్ అని చెప్పేసి అంటారండి, మమాలియన్ స్పీసెస్ అని చెప్పేసి అంటాం, అంటే క్షీరద జాతులని రెండింటిని కొత్తగా గుర్తించడం జరిగింది కజరంగా నేషనల్ పార్కులో. ఏంటి సార్ ఆ 2 జాతులు అంటే, సో ఒకటి వచ్చేసరికి ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్యూసివ్. సో ఇక్కడ మనం చూద్దామండి. సో మనకి ఎల్యూసివ్ బింటురాంగ్ అని చెప్పేసి అంటామండి. సో ఇదొక జాతి. ఇంకోటి వచ్చి దానికి మరో పేరెంట్ సార్ అంటే బెర్కాట్ అని చెప్పేసి అంటామండి, అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి క్లవ్డ్ ఒట్టార్ అని చెప్పేసి అంటామండి. ఇవి 2 ఏవైతే మనకి ఇక్కడ మనకి ఏదైతే మనకి బెరకాట్ ఇదొకటి అండ్ క్లౌడ్ వట్టార్ అని చెప్పేసి ఇదొకటి. సో ఈ 2 కూడా మనకి మమాలియన్ స్పీసెస్గా గుర్తించడం జరిగింది. సో బోత్ ఆర్ లిస్టెడ్ అండర్ ద షెడ్యూల్డ్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఏవైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, నిన్నటి మనం చెక్ లిస్ట్లో కూడా ఈ యొక్క యాక్ట్ గురించి డిస్కస్ చేసామండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని, ఏదైనా మన భారతదేశంలో ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ కానివ్వండి, ఒక నేషనల్ పార్క్ కానీ క్రియేట్ చేయాలంటే ఏ యాక్ట్ ప్రకారం చేస్తాము అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారమే చేస్తాం. అయితే ఈ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో అండి, షెడ్యూల్ 1లో ఈ యొక్క మమాలియన్ స్పీసెస్ని యాడ్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. రేపు మనకి ఎగ్జామ్లో ఏదైతే 2 స్పీసెస్ వాటి పేర్లు ఇచ్చి ఏ నేషనల్ పార్కులో వీటిని గుర్తించారని అడుగుతారు. కజరంగా నేషనల్ పార్క్ లేదా కజరంగా నేషనల్ పార్కులో ఇటీవల కాలంలో 2 మమాలియన్ స్పీసెస్ని గుర్తించారు, వాటి పేర్లు ఏంటి అని అడుగుతారు. అప్పుడు చూస్తే మనకి స్మాల్ క్లౌడ్ ఒట్టార్ ఒకటి, ఇదొసరికి ఇంకోటి బెరకాట్ ఒకటి, ఈ 2టిని గుర్తించడం జరిగింది. దీంతో మొత్తము ఇలా మమాలియన్ స్పీసెస్ సో కజరంగా నేషనల్ పార్కులో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 37 జాతులు ఉన్నాయి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి అంతమంది గతంలో సో మనకి 35 ఉండేవండి, ఇప్పుడు మనకి 37కు జాయిన్ అయినాయి.
అదేవిధంగా కజిరంగా నేషనల్ పార్కులో హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి సో ఒక ప్రధానంగా ఉన్నటువంటి యానిమల్స్ ఏమున్నాయి సార్ అంటే ప్రధానంగా ఒకటి 1 హార్న్డ్ రైనోస్ అండి. సో మెయిన్ పాపులేషన్ బాగా కజిరంగా నేషనల్ పార్క్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏక కొమ్ము ఖడ్గమృగం, దాన్ని మనము 1 హార్న్డ్ రైనోస్ అని చెప్పేసి అంటాం, వాటి పాపులేషన్ ఎక్కువ. ఆ తర్వాత ఇండియన్ ఎలిఫెంట్ అని చెప్పేసి అంటాం, వాటి పాపులేషన్ ఎక్కువ. తర్వాత థర్డ్ ప్లేస్లో సో బెంగాల్ టైగర్ అని చెప్పేసి అంటాము, వాటి పాపులేషన్ ఎక్కువ. ఆ తర్వాత వైల్డ్ వాటర్ బఫలోస్ అని చెప్పేసి అంటామండి అవి. ఆ తర్వాత మనకి స్వాంప్ డీర్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి కజిరంగా నేషనల్ పార్కులో ఎక్కువ ప్రాముఖ్యత అంటే పాపులేషన్ పరంగా ఎక్కువగా ఉన్నటువంటి సో యానిమల్స్. మనం ఎక్కువగా 1 హార్న్డ్ రైనోస్ ఏకకొమ్ము ఖడ్గమృగాలు బాగా ఫేమస్ కజిరంగా అనగానే మీ అందరికీ తెలుసు, ఎందుకంటే అక్కడేనండి వరల్డ్లో 2 థర్డ్ ఎక్కువ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా ఖడ్గమృగాలు ఉన్నటువంటి నేషనల్ పార్కు సో మన కజిరంగా నేషనల్ పార్కే. ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చేసారంటే మమాలియన్ స్పేసెస్ వార్తల్లోకి రావడం వల్ల మరోసారి మనం కజిరంగా నేషనల్ పార్క్ గురించి డిస్కస్ చేసాం. సో కజిరంగా నేషనల్ పార్క్ అనగానే ఈ యొక్క పార్కు యొక్క మొట్టమొదటి సో ఉమెన్ సో మనకి ఫీల్డ్ ఆఫీసర్గా ఒక ఆమె రావడం జరిగింది, సోనాలి ఘోష్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా గజోత్సవ్ అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 సంవత్సరాలు సో కంప్లీట్ అయిన సందర్భంగా మనకి అక్కడ గజోత్సవం అని చెప్పేసి ప్రారంభించడం జరిగిందని చెప్పేసి కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాబో వెర్ది డిక్లేర్డ్ ఏ మలేరియా ఫ్రీ కంట్రీ బై WHO. సో ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక కంట్రీ అండి. ఆ కంట్రీ పేరెంట్స్ సార్ అంటే సో మన కాబో వెర్ది అని చెప్పేసి అంటామండి. సో దీన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా WHO గుర్తింపునివ్వడం జరిగింది, అంటే ఒక సర్టిఫికేషన్ అందించడం జరిగిందండి. ఇలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మలేరియా ఫ్రీ అంటే పూర్తిగా ఇంకా మలేరియా అనేది ఇక ఆ కంట్రీలో లేదు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఎందుకు ఎలా ఇస్తుంది సార్ అంటే ఇది వరుసగా కన్సిక్యూటివ్ 3 years ఎటువంటి కేసు నమోదు అవ్వకపోతే ఆయా దేశాలలో దాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా WHO డిక్లేర్ చేస్తుంది. అలా మనకి ఈ యొక్క కాంబో వెర్డీని డిక్లేర్ చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో అదేవిధంగా మనకి గతంలో అండి సో మన గతంలో మీరు చూసినట్లయితే SI మెయిన్స్కి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి SI మెయిన్స్ ఎగ్జామ్కి సో 2023లో 2 దేశాలను మలేరియా ఫ్రీ కంట్రీస్గా WHO డిక్లేర్ చేసినప్పుడు ఆ 2 కంట్రీస్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారండి. సో ఒకటి వచ్చేసరికి అజర్బైజాన్, ఇంకోటి వచ్చేసరికి తజికిస్తాన్ అండి. తజికిస్తాన్ 2023 మార్చిలో అండి 2023 మార్చిలో ఈ 2 దేశాలను మనకి అజర్బైజాన్, తజికిస్తాన్ మలేరియా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. మనకి SI మెయిన్స్లో వచ్చిందండి అది. ఇప్పుడు మనకి 2023లో సో ఈ యొక్క కాబోన్ వెర్డీని ఈ కంట్రీని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఇది ఆఫ్రికా ఖండంలో అయితే ఇది 3వ కంట్రీ అండి. ఓవరాల్గా అయితే 43వ దేశం గుర్తుంచుకోండి. అంటే మలేరియా ఫ్రీ ఇప్పటి వరకు మలేరియా ఫ్రీ అనేటువంటి దేశాలు మొత్తం 43 ఉన్నాయి. 43వ దేశం ఏంటి సార్ అంటే కాబో వెర్డీ అంటాం. సో ఆఫ్రికా ఖండంలో అయితే ఇది 3వది. ఓకేనండి. ఇది అయితే మరి మిగతా 2 ఏంటి సార్ ఆఫ్రికా ఖండంలో అంటే ఒకటి 1973లో మారిషస్ను ఒకదాన్ని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత 2019లో అల్జీరియా అని చెప్పేసి ఒకదాన్ని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత 3వది కాబో వెర్డీ, ఇది ఆఫ్రికా ఖండంలో 3వది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఆ వేరియేషన్ గుర్తుంచుకోండి. ఓవరాల్గా అంతకుముందు 42 ఉండేవి అజర్బైజాన్, తజికిస్తాన్. సో 42, 43వదిగా ఇది రావడం జరిగింది. ఇదోటి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఈ యొక్క క్యాబ్రో వెర్డీ సో దీని ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే మారియా నెవిస్ అని చెప్పేసి అంటామండి. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి పరయా అని చెప్పేసి అంటాం. పరయా అనేది దీని యొక్క క్యాపిటల్గా ఉన్నది. ప్లీజ్ రిమెంబర్ దట్. మలేరియాని పూర్తిగా మన భారతదేశం నుంచి ఎరాడికేట్ చేయాలని, అంటే మన భారతదేశం అనేది ఇంకా మలేరియా ఫ్రీ కంట్రీ కాదండి. మలేరియా ఫ్రీ కంట్రీ కాదు. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇది మనకి 2030 కల్లా మలేరియా ఫ్రీని అంటే మలేరియాని పూర్తిగా మన భారతదేశం నుంచి తరిమి వేయాలి అని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా WHO కూడా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మలేరియా ఫ్రీ ఇండియా ఎప్పుడు సార్ అంటే 2030 కల్లా ఫ్రీగా మలేరియాని తొలగించాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టున్నారు. అదేవిధంగా 2030 అనగానే రెబీస్ వ్యాధిని చూసారా, అది కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అజయ్ భాట్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఇండిజినస్ అస్త్రా మిజైల్ ఫర్ సప్లై ఆఫ్ IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక మిజైల్ అండి అస్త్రా మిజైల్ని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి అస్త్రా సో మిజైల్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క అస్త్రా మిజైల్ని DRDO వాళ్ళు అండ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ వాళ్ళు సో వీళ్ళిద్దరూ జాయింట్గా అభివృద్ధి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడం జరిగింది. సో మీరు పిక్లో చూస్తున్నారు ఇదేనండి. సో ఇది ఒక మిజైల్ అనమాట.
సో ఇదొక మిజైల్. అయితే మరి దీనికి సంబంధించి ఇలాంటి మిజైల్స్ ఏమైనా ఉంటే మనకి సో ఎటువంటి మిజైల్ అది, ఎయిర్ టు ఎయిరా, సర్ఫేస్ టు ఎయిరా, సర్ఫేస్ టు సర్ఫేసా, దాని రేంజ్ ఎంత, ఎవరు దాన్ని డెవలప్ చేశారు, ఇలా ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క అస్త్రా మిజైల్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అస్త్రా మిజైల్ అనేది ఎయిర్ టు ఎయిర్ అండి. అంటే సో గాలిలో ఉన్నటువంటి లక్ష్యాలను సాధించగలదు. అంటే గాల్లోనే దాన్ని ప్రయోగిస్తారు, గాల్లోని లక్ష్యాలను ఛేదించగలదు అనమాట. సో ఎయిర్ టు ఎయిర్ మిజైల్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సో డెవలప్డ్ బై, ఇందాక మనం డిస్కస్ చేసామండి, DRDO అండ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాము. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుందండి. సో DRDO ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. దీని యొక్క రేంజ్, అస్త్రా యొక్క రేంజ్ 80 నుంచి సో 110 కిలోమీటర్ల ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. అదేవిధంగా దీని యొక్క లెంత్ మనం చూసినట్లయితే 3840 mm దీని యొక్క లెంత్ అనేది ఉండడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి దీన్ని ఎవరు తీసుకున్నారు సార్ అని అడుగుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఆర్మీకి ఇచ్చారా లేకపోతే నేవీకి ఇచ్చారా అని అడుగుతూ ఉంటారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అందించడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నార్త్ కొరియా టెస్టెస్ అండర్ వాటర్ న్యూక్లియర్ వెపన్ సిస్టమ్ హెలీ 523. సో మనకి నార్త్ కొరియా వాళ్ళు ఒక అండర్ వాటర్ న్యూక్లియర్ వెపన్ సిస్టమ్ ఒక దాన్ని తయారు చేశారండి. అంటే ఏవైతే మనకి అండర్ వాటర్లో ఏవైతే కింద వాటర్లో ఉన్నటువంటి ఏవైతే కొన్ని సబ్మెరైన్స్ కానివ్వండి వాటన్నిటి కూడా డెస్ట్రాయ్ చేస్తుంది. సో దాని పేరు వాళ్ళు పెట్టిన పేరు హెలీ అని చెప్పేసి అంటామండి. హెలీ 523 అని చెప్పేసి అంటాం. నార్త్ కొరియా డిఫెన్స్ మినిస్టర్ థింక్ ట్యాంక్ హ్యాస్ టెస్టెడ్ న్యూక్లియర్ క్యాపబుల్ అండర్ వాటర్ అటాక్ డ్రోన్ అండి. దాని పేరు సరికి హెలీ 523 అని చెప్పేసి అంటాం. దాని మీనింగ్, సో ఏదైతే మన హెలీ అనగానే నార్త్ కొరియా భాషలో సునామీ అని చెప్పేసి అంటామండి. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సీ ఆఫ్ జపాన్ అని కూడా దీనికి మరో పేరుంది. అయితే మరి ఏదైతే ఈ యొక్క హెలీ ఏదైతే ఉంటుందో మనకి హెలీ 523 అంటామో, సో దీని యొక్క ఫస్ట్ వెర్షన్ని సో మనకి 2023 మార్చిలో ప్రారంభించారండి. ఇప్పుడు కొంచెం దానికి అడ్వాన్స్డ్గా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రధానంగా ఏం చేస్తారంటే అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్ అంటే మానవ రహిత వెహికల్ అనమాట ఇది. సో ఇది అటాక్ బై ద క్రియేటింగ్ ఎ లార్జ్ రేడియో యాక్టివ్ వేవ్ బై ఎక్స్ప్లోడింగ్ అండర్ ద వాటర్. అంటే ఇది ఒక డ్రోన్ లాగా పనిచేస్తూ ఉంటుందండి. ఏవైతే కింద అంటే సముద్రాల్లో సబ్మెరైన్స్ కొన్ని ఉంటాయండి. సో అలాంటి సబ్మెరైన్స్ను ఫైండ్ అవుట్ చేసి వాటిని డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో ఆ యొక్క దీన్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఎవరు సార్ అంటే నార్త్ కొరియా. ప్లీజ్ రిమెంబర్ దట్. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. సో ఇక హెలీ 523 ఇచ్చి ఇది ఎవరి యొక్క సో ఏ కంట్రీకి సంబంధించినటువంటి సో మనకి అటాక్ డ్రోన్ అని చెప్పేసి అడుగుతారు. దట్ ఈజ్ నార్త్ కొరియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిఫార్మిస్ట్ ఎరివాలో స్వర్న్ యాజ్ ద గ్వాటెమాలా ప్రెసిడెంట్ అండి. సో మనకి గ్వాటెమాలాకి కొత్తగా ఒక ప్రెసిడెంట్ రావడం జరిగిందండి. సో ఏం సార్ అంటే అతని పేరు వచ్చేసరికి ఎరివాలోస్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఎరివాలోస్ అని చెప్పేసి అంటాం. సో మనము ఏదైతే రిఫార్మిస్ట్ ఎరివాలో స్వర్న్ యాజ్ ద గ్వాటెమాలా ప్రెసిడెంట్, సో మనం పూర్తిగా చెప్పాలంటే ఇతని పేరు వచ్చేసరికి బెర్నార్డో. సో మనకి బెర్నార్డో ఎరివాలో అని చెప్పేసి అంటాము. సో ఇతనేనండి గ్వాటెమాలాకి ప్రెసిడెంట్గా రావడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. మనకి ఇటీవల కాలంలో చూస్తే ఇలాంటి కొత్తగా ప్రెసిడెంట్లు కానీ పిఎంలు కానీ ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులు ఏమైనా కొత్తగా వచ్చినా లేదా రెండోసారి రీఅపాయింట్ అయినా మూడోసారి మళ్ళీ ఒకవేళ పదవి చేపట్టినా ఇలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. మనకి ఇటు సైడ్ ఏమో ప్రెసిడెంట్ వాళ్ళ పేర్లు ఇస్తారు, ఇటేమో కంట్రీస్ ఇస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇతని పేరు గుర్తుంచుకోండి, బెర్నార్డో ఎరివాలో. ఎవరు అంటే గ్వాటెమాలా ప్రెసిడెంట్. మరి మనం ప్రీవియస్లో అండి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చదివారు, ఇంకోసారి మీరు రివిజన్ చేసినట్టు ఉంటుంది. సో ఒకసారి మీకు గుర్తు చేయడం వల్ల మీరు అది ఇంకొకసారి చదివినట్టు ఉంటుంది. మనం గతంలో డిస్కస్ చేసాం, అవన్నీ మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మనకి రీసెంట్గా ఫ్రాన్స్ పిఎం అండి, ప్రెసిడెంట్ కాదు. ప్రెసిడెంట్ అయితే మాత్రం ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ గారు రేపు మనకి రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. సో ఫ్రాన్స్ సో మనకి ప్రధానమంత్రిగా గ్యాబ్రియల్ అట్టల్ అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగిందని, సో యంగెస్ట్ పిఎం అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం ఫ్రాన్స్కి. అతని పేరు గుర్తుంచుకోండి, గ్యాబ్రియల్ అట్టల్. తర్వాత వచ్చేసరికి కువైట్ ప్రధానమంత్రిగా షేక్ మహమ్మద్ సబాహ్ ఎల్
సలీం అల్ సభా అని చెప్పేసి ఇతను పిఎంగా రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా చాద్కి సంబంధించి ప్రధానమంత్రిగా సక్సెస్ మాస్రా అని చెప్పేసి ఇతను రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా కాంగో దేశానికి సంబంధించి సో మనకి ఫెలిక్స్ షిషెక్ది అని చెప్పేసి ఇతను ప్రెసిడెంట్గా రావడం జరిగిందని డిస్కస్ చేసాం. అదేవిధంగా పోలాండ్ దేశానికి సంబంధించి డొనాల్డ్ టస్క్ అనే వ్యక్తి సో పిఎంగా రావడం జరిగిందని డిస్కస్ చేసాం. అదేవిధంగా మడగాస్కర్కి సంబంధించి సో మనకి రాజోలినా అని చెప్పేసి ప్రెసిడెంట్గా రావడం జరిగిందని డిస్కస్ చేసాం. అదేవిధంగా న్యూజిలాండ్కి సంబంధించి క్రిస్టోఫర్ లగ్జెన్ అని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఇలాంటివండి. సో ఖచ్చితంగా వెరీ రీసెంట్గా ఎవరైతే వచ్చింటారో వాళ్ళ పేర్లు మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. సో పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయండి, ఎందుకంటే ఇండియన్స్ కాదు కదా, పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి. బట్ 1-2 సార్లు చదువుకోండి. మీకు ఎలా గుర్తుంటే అలా చిన్న చిన్న కోడ్స్ పెట్టుకోండి. అంటే మీ ఫ్రెండ్ పేర్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా మూవీ పేర్లు కానివ్వండి, ట్రీస్ పేర్లు కానివ్వండి, అలా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రాన్స్కి సంబంధించి గ్యాబ్రియల్ జనరల్గా పేరు వింటామండి. క్రిస్టియానిటీగా కొంతమంది చాలామంది గ్యాబ్రియల్ అంటారు. లేదా అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు కదా, లేదా అటల్ సేతు అని ఇటీవల బ్రిడ్జ్ ఒకటి ఉంది. అలా చిన్నగా అలా క్లూస్ పెట్టుకోండి, ఫ్రాన్స్ గుర్తు రావాలి. ఇక్కడ చూడండి, కువైట్ చూస్తే షేక్ మొహమ్మద్ సబాహ్ సబా, చాలా లెంతీగా ఉందండి. ఇది ఫైండ్ అవుట్ చూస్తేనే పెట్టేస్తామన్నమాట. ఇక్కడ చార్జ్ చూడండి, సక్సెస్ గుర్తుంచుకోండి, అది సక్సెస్ కాదండి. సో మనకి సక్సెస్సి, ఓకేనండి. అలా చిన్న ఫ్లెక్సీ అని గుర్తుంచుకోండి, ఓకే. అలా అంటే ఫైండ్ అవుట్ చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా సో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్దండి. ఇది ఆన్సర్ చూడగానే ఎస్ ఇతను గ్వాటమాలా ప్రెసిడెంట్, ఎస్ ఇతను ఫ్రాన్స్ ప్రధానమంత్రి, ఎస్ ఇతను వచ్చేసరికి న్యూజిలాండ్ పిఎం అని అలా చూస్తే ఐడెంటిఫై చేసే విధంగా 1-2 సార్లు చదువుకోండి. అదేవిధంగా ఈజిప్ట్కి సంబంధించి ఇటీవల కాలంలో 3వసారి అండి సో అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి సో మనకి 3వసారి ఎన్నికవడం జరిగిందని, అదేవిధంగా ఇటలీ మొట్టమొదటి సో ప్రధానికి ఒక మహిళ జార్జియో మెలోని గారు రావడం జరిగిందని, పెరుగు సంబంధించి కూడా ఒక మహిళ రావడం జరిగిందని, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి మీరు రివిజన్ చేయండి. సో నెక్స్ట్ వన్ చూస్తే చెక్ లిస్ట్ అండి. సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే సో ఏపీలో వివిధ పంటల పరిశోధనా కేంద్రాలు, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సో పంట పరిశోధనా కేంద్రం ప్రాంతం ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి అంటున్నారండి. సో ఇలాంటి ఎక్కువగా మనము రీజనల్ అంశాలలో పర్టికులర్గా మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 సో లేకపోతేనేమో ఏదైతే పంచాయతీ కార్యదర్శి ఇలాంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఒక క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ టైం మనకి గ్రూప్ 4 ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్లో సో ఏ నగరాన్ని ఉద్యానవనాల నగరం అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అడిగారండి. అంటే ఏ జిల్లాని ఉద్యానవనాల నగరం అని చెప్పేసి అంటారు అన్నాడు. సో అది కోనసీమ జిల్లా అండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేది దాని కరెక్ట్ ఆన్సర్. సో ఇలా కొన్ని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే దీని పర్టికులర్ ఏపీలో అండి, ఇండియాలో కాదు, ఏపీలో చూసినట్లయితే వరి యొక్క పరిశోధనా కేంద్రం ఎక్కడుంది సార్ అంటే పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో ఉందండి. సో ఓన్లీ మీరు జిల్లా కాదండి, సబ్ ప్లేస్ కూడా చదువుకోవాలి. కొంచెం కష్టంగా అడగాలంటే సో జిల్లా అదే ఇచ్చి సబ్ ప్లేస్ వేరేది అడుగుతాడండి. అందువల్ల సో ఖచ్చితంగా మార్టేరు పాగో జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అనగానే ఇందులో మనము ఫిషరీస్ యూనివర్సిటీ నరసాపురం అది గుర్తు రావాలి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ అండి చెరకు సంబంధించి అనకాపల్లి. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి అనకాపల్లి. తర్వాత వచ్చేసరికి అనకాపల్లి జిల్లా. నెక్స్ట్ అండి సో మనకి అనకాపల్లి. తర్వాత వచ్చేసరికి పండ్లు అండి, ఫ్రూట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి కడప అండి. కడపలో అనంతరాజుపేట అని చెప్పేసి అక్కడ ఉందండి దాని యొక్క పరిశోధనా కేంద్రం. తర్వాత పసుపు టర్మరిక్ అంటాం. సో పెద్దపాలెం గుంటూరు అండి. సో గుంటూరు. తర్వాత అరటి సో మనకి కొవ్వూరు. సో ప్లీజ్ రిమెంబర్ దట్ కొవ్వూరు అండి. తర్వాత వచ్చేసరికి కొబ్బరి ఎక్కడ సార్ అంటే రాజోలు అండి. సో మనకి అంబాజీపేట. తర్వాత ఉల్లి ఆనియన్ అని చెప్పేసి అంటాము, ఎర్రగుంట్ల కడప అండి. తర్వాత పత్తి ఎక్కడ సార్ అంటే నంద్యాల. తర్వాత మిర్చి. సో మనకి మిర్చి అంటే మీకు గుర్తుండండి లామ్ గుంటూరు, గుర్తుంచుకోండి లామ్ గుంటూరు, ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇలాంటివి క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా మనకి ఉల్లి ఆంధ్రప్రదేశ్లో అండి, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి. సో వరి గుర్తుంచుకోండి. మామూలుగా ఏదైతే వరి ఓవరాల్గా ఇండియా అనుకోండి, కటక్ ఒడిషా మీ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటి, ఓన్లీ ఏపీకి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే, అంటే ఏపీకి సంబంధించిన పరిశోధనా కేంద్రాలని డిస్కస్ చేయటం జరిగింది.
రైట్. సో నెక్స్ట్ మనం చూస్తే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే ఇటీవలే భౌగోళిక సూచి, సో ఈ యొక్క జే ట్యాగ్ను పొందినటువంటి వాంచో వుడెన్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందింది అని చెప్పేసి అంటున్నారండి. సో ఏంటి సార్ అది? వాంచో వుడెన్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందిందండి. అది ఆ యొక్క వుడెన్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అన్నారు? దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో మీ అందరికీ తెలిసిందే జిఐ యాక్ట్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని చెప్పేసి అంటాం. ఇక జిఐ యాక్ట్ అనేది సో మనకి 1999లో రావడం జరిగింది. సో మనకి ఏదైతే ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు కింద ఈ యొక్క జిఐ ట్యాగ్ ప్రొవైడ్ చేస్తుంటారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. జిఐ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 10 years గుర్తుంచుకోండి. సో 10 years తర్వాత మనం రెన్యువల్ చేయించుకోవాలండి. సో రెన్యువల్ చేయించుకోవాలి. ఈ యొక్క జిఐ ట్యాగ్కు సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ సార్ అంటే సో మనకి చెన్నై అండి, తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉన్నది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. రీసెంట్గా మనకి ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి రీసెంట్గా సో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, దానికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో ఇలా చాలా జిఐ ట్యాగులు ఇస్తూ ఉంటారండి. బట్ వెరీ రీసెంట్గా ఇచ్చినవి మీరు చదువుకోండి. అది కూడా పేర్లు కూడా టెర్మినాలజీ చాలా కష్టంగా ఉంటుందండి. సో చాలా కష్టంగా ఉంటుంది. రీసెంట్గా ఒడిశాకి సంబంధించి, సో అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన శారీస్ కానివ్వండి, ఒక 3 శారీస్కి ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా పేర్లు చాలా కష్టంగా ఉంటాయి. 1కి 3-4 సార్లు చదువుకోవటమే. అలా చదువుకుంటే ఆటోమేటిక్గా చదువుతుంటే మీకు గుర్తుండిపోతుంది. సో ఈ యొక్క జిఐ ట్యాగ్స్ వెరీ రీసెంట్గా ఇచ్చినవి ఏ స్టేట్కి సంబంధించినవి, ఆ ఐటమ్ ఆ ప్రొడక్ట్ అనేది ఏ స్టేట్కి సంబంధించి అడుగుతారు. లేకపోతేనేమి జిఐ ఈ యొక్క ఐటమ్స్ ఇచ్చి రాష్ట్రాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు. ఓకేనండి, ఫైండ్ అవుట్ చేయటమే అంతే. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అండి మనం ఏమైతే ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ కంటెంట్ రూపంలో అందించడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే కరెంట్ అఫైర్స్ మనము వరుసగా కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.